ఇన్స్పెక్టర్ నాగరాజు కోసం రోడ్డు మీదకి జనం ఎంతమంది వస్తారో చూడాలి. ఎందుకంటే వాస్తవంగా మనం నేరస్తుని కొడితే, చితకబాదితే, చంపేస్తే, అది ఎన్కౌంటర్ చేస్తే, లాకప్ డెత్ అని కోరుకోరు, ఎన్కౌంటర్ చేస్తే హీరోయిజం, హీరోయిక్ వర్షిప్ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో జరుగుతూ ఉంది. ఈ స్ఫూర్తితోనే సాగేటటువంటి వ్యవహారంలో భాగంగా సాయికృష్ణ ఇన్సిడెంట్ జరిగిందా? ఎందుకంటే గత 3 రోజుల నుంచి అకస్మాత్తుగా సాయికృష్ణ ఎంత దుర్మార్గుడు, 23 ఏళ్ల వయసులో 25 కేసులోడు అని చెప్పి ఓ పక్కన సోషల్ మీడియాలో ప్రొజెక్షన్ అవుతోంది. అయితే అంత సీన్ లేదు, అతని మీద ఉన్నది 23 కేసులు కొట్టేశారు, 2 కేసులే, అది కూడా బలవంతంగా ఒప్పించడానికి ప్రయత్నిస్తున్న దశలోనే తీసుకొచ్చారు అన్నటువంటి కుటుంబ సభ్యులు చెప్పేది. అతనికి సంబంధించి అయినా చంపేస్తారా అన్నటువంటి మాట. అది ఒక ఎత్తు. రెండో పక్కన వచ్చేటప్పటికి దాంట్లో అతన్ని చంపడంలో తప్పు లేదన్నదే సోషల్ మీడియాలో ఈ ప్రొజెక్షన్ చేస్తున్నటువంటి వాళ్ళ మాట. ఇప్పుడు వాళ్ళందరూ రోడ్డు మీదకి వస్తారా నాగరాజు గారికి మద్దతుగా? అట్లాగే క్రాంతి కుమార్ అని ఇంకొక అతను మొన్న సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు, వెంటపడి నన్ను కొడుతున్నాడని. నాగరాజు గారికి వాళ్ళిద్దరికీ వ్యక్తిగత గొడవలు ఏమీ లేవు. నాగరాజు గారు అయితే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్గానే పేరు గడించినోడు. గతంలో విజయవాడ రౌడీజాన్ని నియంత్రించడానికి ఒక సురేంద్ర బాబు, ఒక ఏబి వెంకటేశ్వరరావు, డిటి నాయక్ ఇట్లాంటి వాళ్ళు ప్రయత్నించిన హయాంలో ఫస్ట్ బ్యాచ్లో ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్లు వీళ్ళందరూ కూడా నిజాయితీగా పనిచేసినటువంటి వాళ్ళే. ఒక్కొక్కళ్ళు ఇప్పుడు కాంట్రవర్సీస్ ఎదుర్కొన్నారు. అప్పట్లో పలనరాజు ఈ మధ్యన ఒక ఇబ్బంది ఫేస్ చేశారు, ఇప్పుడు నాగరాజు ఫేస్ చేస్తున్నారు ఇబ్బంది. వాళ్ళు డబ్బులు సంపాదించుకున్నది కాదు, పేర్లు అయితే సంపాదించుకున్నటువంటి వాళ్ళే. ఇప్పుడు నిజంగా అతను నిజాయితీపరుడు, అనవసరంగా ఆయన మీదన అభాండాలు చేస్తున్నారు, ఆయన సమాజాన్ని కాపాడడం కోసమే కనుక చేసినప్పుడు పొరపాటున జరుగుండొచ్చు, లేదా జరిగి ఉండొచ్చు అని అనుకుంటే ఆయనకి మద్దతుగా రోడ్డెక్కాలి కదా. ఒకప్పుడు జరిగినాయి కదా, అట్లాగే అలా ఎవరన్నా వస్తారా అన్న దాని మీద నాగరాజు ఫ్యూచర్ ఆధారపడుతుంది.